గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. మన మ్యూజికల్ జర్నీ మీది నాది ఎక్కడో స్టార్ట్ అయ్యి మళ్ళీ రంగరంగ రంగపతి రంగనాథ అంటూ మళ్ళీ నాసామి రంగ వరకు వచ్చిందండి చంద్రబోస్ గారు. నాసామి రంగ అంటే యాక్చువల్ నేను అదొక ఊతపదంలా మాట్లాడతారండి. అది వే డిడ్ ఇట్ కమ్ ఫ్రమ్ కాయినింగ్? మీరే చెప్పాలి బోస్ గారు. అంటే మనం గుండమ్మ కథలో కూడా ఆ పాట నా సామి అని ఒక పాట ఆ పాట ఏంటండి అది కోలు కోలు యమ్మ కోలు నా సామి కొమ్మలిద్దరు మంచి జోడి బోలో బోలో ఎన్న బోలో నా రంగ. అందులో సామి పైన ఒకటి రంగ కింద ఒకటి రెండు పదాలను విడదీసి పింగళి గారు రాశారు. మామూలు నా సామి రంగ అనేది ఊత పదం. అది మన జానపదులు మాట్లాడే ఊత పదం, చాంగుబళ లాంటిది, అమ్మక చెల్లెలాగా నా సామి రంగ అనేది. నాకు ఫస్ట్ ఇంట్రడక్షన్ అయింది నాన్నగారి సినిమా నా జన్మ నా సామి రంగ అని. అప్పుడు ఇంట్రడక్షన్ అయ్యి ఈ సినిమాకి టైటిల్ కూడా అక్కడ నుంచే స్టార్ట్ అయ్యాలి. నా సామి రంగ టైటిల్ రావడంతో ఇప్పుడు మన కిరణ్ గారి దగ్గరికి విజయ్ వచ్చారు. కిరణ్ గారు రమ్మంటే విజయ్ నీళ్ళు కలవగానే టైటిల్ ఏంటంటే నా సామి రంగ అని చెప్పడంతో ఆ టైటిల్ వినడంతో ఏదో ఒక ఉత్సాహం, ఒక ఊపు ప్రారంభమైంది. టైటిల్లోనే ఉంది. దాంతో అక్కడి నుండి ఒక ప్రయాణం. ముందు విజయ్ గారు సందర్భం చెప్పిన వెంటనే అక్కడ నేను కీరవాణి గారి కంపోజింగ్ రూమ్లో తను నిలబడి నేను నిలబడ్డాను. అప్పుడు మా జోలికి వస్తే మా కొడ్డు వస్తే మామూలుగా ఉండదు నా సామిరంగ, ఈ గీత తొక్కితే మా సేత సిక్కితే మామూలుగా ఉండదు నా సామిరంగ. అప్పటికప్పుడు నిలబడని కిరణ్ గారిని పిలిచాను. బాగుంది రికార్డ్ చేయండి. రికార్డ్ చేశారు. వెంటనే కంపోజ్ చేశారు. ఫస్ట్ సాంగ్ అది. అక్కడ నుండి ఇంకా ప్రయాణం 6 పాటల ప్రయాణం అలా సునాయాసంగా అవలీలగా హాయిగా నడిచింది. ఈ మధ్యకాలంలో షార్టెస్ట్ ప్రొడక్షన్ అండి ఇది. షార్టెస్ట్ ప్రొడక్షన్ అండి ఈ స్కేల్లో చేసింది. అంటే September 20th అండి. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ January 20th. మనం విజయ్ బిన్నీని ఫిక్స్ అయిన తర్వాత కలిసిన సెప్టెంబర్లో కదండి. సెప్టెంబర్లో కలిసాము. September 20th మేము ఫస్ట్ షాట్ తీసుకున్నాను. సెప్టెంబర్ 20 నుంచి జనవరి 5th వరకు. వాళ్ళు 20th మేము షూటింగ్ చేసుకుంటాము అన్నారండి స్టార్ట్ చేసేసి. అది నాన్నగారు పుట్టినరోజు 100th year స్టార్ట్ అయింది. ఆ రోజు నా విగ్రహం కూడా మేము ఓపెనింగ్ చేసాము. అది చేసేసుకుని నేను ఇంతకన్నా మంచి రోజు ఏముంటుందని చెప్పి వెళ్ళిపోయాను. 3.5 months అండి. 3.5 months. మధ్యలో ఏమైనా కొంచెం విశ్రాంతి విరామం ఉందంటే ఏం లేదు. ఇది బిగ్ బాస్ 2 నాన్ స్టాప్, నో విరామం. నిజంగా ఇప్పుడు నాకు ఒక్కసారి అనిపిస్తుంది, అంటే సాధారణంగా కానీ ఇప్పుడు కిరణ్ గారు కానీ మీరు కానీ నాకు చాలా సీనియర్లే కదా మీరు. నిజానికి నేనే కొంచెం మెల్లిగా తాచారంగా నెమ్మదిగా పని చేస్తున్నానేమో అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. కిరణ్ గారితో సూపర్ ఫాస్ట్, అసలు సూపర్ ఫాస్ట్. అసలు నేను అసలు ఊహించను కూడా ఊహించట్లేదు. డైరెక్టర్ కూడా సార్ 4:30కు ఫోన్ చేశాడు తెల్లారు. మేము ఒక సినిమాకి మొన్న కంపోజింగ్కి 5 గంటల కంపోజింగ్, కిరణ్ గారు వేణు అని డైరెక్టర్ ముగ్గురం కూర్చొని 5 గంటలు కంపోజ్ చేసి లిరిక్ రాసుకున్నాం. అంటే అంత ఫాస్ట్ ఉంది. ఆ టైంలో మైండ్ ఫ్రెష్గా ఉంటుందండి. ఫ్రెష్, ఇట్ ఈస్ రెస్టెడ్ ఫర్ వాట్ ఎవర్. అది రెస్ట్ అయి ఉంటుంది. నో నాయిస్ ఉండదండి. మేము మైసూరుకి వచ్చి కంపోజ్ చేసిన 2 పాటలు దుమ్ము దుకాణం, మందు పాట. అక్కడ చాలా నచ్చిందండి. ఆ వాతావరణం నచ్చింది. మేము వచ్చి మిమ్మల్ని కలవడం, మీరు అప్పుడు ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది పాట షూటింగ్, మీరు వచ్చి పాటలు వినడం, దుమ్ము దుమ్మారం అంతా ఒక చాలా. ఎందుకంటే ఈ సినిమాకే నేను ఎక్కువ సన్నిహితంగా ఉన్నట్టు అనిపిస్తుంది అండి. చాలా సినిమాలు రాస్తున్నాను, నేను కూడా రాస్తున్నాను, కానీ సమాంతరంగా ఈ సినిమాకి ఎందుకు ఎక్కువ ఒక క్లోజ్ అన్న వచ్చేసింది. ఎందుకంటే నేను ఇప్పటికే షూటింగ్కి ఒక 5-6 సార్లు వచ్చిన, ఏ సినిమాకి వెళ్ళలేదు ఇంతవరకు. షూటింగ్ 5 సార్లు వెళ్ళాను, కూర్చున్నాను, విజయ్ గారితో మిమ్మల్ని కలిసాను, మాట్లాడాను. కిరణ్ గారు చక్కగా అందరం రాసుకొని నా సామిరంగ సాంగ్ మీరు ఇన్సిస్ట్ చేశారు. బాగుంటుందని. ఏమన్నా ఇబ్బంది పెట్టే ప్రశ్నలు కొన్ని ఏమంటారా మిమ్మల్ని? నన్ను వేయండి, పర్లేదు. ఇబ్బంది అంటే సమాధానం ఇప్పుడు అంటే మర్చికో ప్రశ్న వేస్తానండి. మామూలుగా ఆ మధ్యన ఈ మధ్యన కూడా కంటిన్యూ అవుతుందేమో తెలియదు, ఒక సంప్రదాయం ఉంది. మిమ్మల్ని ఒక డైరెక్టర్ పాట రాయమని ఇస్తాడు సిచ్యువేషన్.
మీరు రాస్తుంటారు. తర్వాత మీరు ఏదో సందర్భంలో ఏ రామజోగ శాస్త్రి గారినో కలుస్తారు, ఎక్కడో ఏదో ఫంక్షన్లలో అయితే కాఫీ షాప్లో కలిసాక ఏం జరుగుతుంది మీ జీవితంలో మీరు షేర్ చేసుకుంటే అదే పాట ఆయనకు కూడా ఇచ్చారు, అది సేమ్ డైరెక్టరు అని మీకు తెలిసింది. మీరు షాక్ అయ్యారు, ఆయన షాక్ అయ్యారు. షాక్ అయ్యాక నాకు తెలిసింది ఏంటంటే, అయితే నువ్వు ముందర రాయి, నువ్వు రాసింది ఓకే కాకపోతే నేను చూసుకుంటాను, ఏదో మీరు ఒక అండర్స్టాండింగ్ ఉంటారండి అని ఎవరో ఆయన చెప్పారు నాకు. అలా కాకుండా నేను మిమ్మల్ని ఒక 4 ఆప్షన్లు ఇస్తాను, మీరు ఈ 4 ఆప్షన్లో ఏదో ఒకటి ఎన్నుకుని తీరాలి. ఆప్షన్లోనే అనుకోవాలి, అందులోనే మీరు వేరే సమాధానం. సపోజ్ మీతో అలాగా మీ టాలెంట్ మీద నమ్మకం లేకో లేకపోతే కకృతి వల్ల 2-3తో రాయించే డైరెక్టర్ ఉన్నాడు అనుకోండి, మీకు తెలిసిన, మీకు అప్పుడు కోపం వస్తుంది. అప్పుడు మీరు ఈ 4 యాక్షన్స్లో ఏం చేస్తారు? ఒక కర్ర తీసుకెళ్ళి, మీ దొడ్లో దొరికిన కర్ర తీసుకెళ్ళి ఆ డైరెక్టర్ ఇంటికి వెళ్ళి చితకమతక కొట్టేస్తారు. ఆప్షన్ ఏ. 2, ఆ డైరెక్టర్కి ఇంకెప్పుడు జన్మలో పాట రాయకూడదు అని శపథం చేస్తారు. ఆప్షన్ 3, మీరు కాకుండా ఇంకొకరు రాయిస్తారు కదండి, ఆ పాట ఫ్లాప్ అయిపోవాలి అని కోరుకుంటారు. 3. 4, ఆ డైరెక్టర్ వచ్చే జన్మలో గాడిదై పుట్టాలి, గాడిద చాకరీ గాడిద అంటే గాడిద అరబ్ చాకరీ గాడిద చాకరీ అంటారు చూడండి, గాడిదై పుట్టాలని మీరు చెప్పిస్తారు. ఈ 4లో ఏం చేస్తారు? మీరు చెప్పించే తత్వం కాదు, ఫ్లాప్ అవ్వాలని కోరుకున్నా కూడా అది నిజం అవ్వచ్చు, అది సాధ్యం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అసలు అలా కోరుకోవడం కూడా నాకు ఇష్టం ఉండదు, అతనితో పని చేయకూడదని నిర్ణయించుకుంటా. అంతే. ఆప్షన్ బి. అంతే, ఆప్షన్ బి. ఇంకా అది అందులో, ఎందుకంటే అది పూర్తిగా నాకు సంబంధించిన విషయం, నేను చేయగలిగిన విషయం, నా వల్ల అయ్యే విషయం. అది మిగతా 2 అవుతాయో తెలియదు, ఏదో దానికి జరిగిన దానికి నా వల్ల నేను ఏం చేయగలను. నా స్పందన ఏంటంటే రాయకుండా ఉండడం నాకు నా నుంచి జరిగేది సాధ్యమేది కాబట్టి నేను రాయకుండా. అహింసా మార్గం. అంతే, రాయకుండా సేఫ్ ఆన్సర్. అంతే, నిజం. సేఫ్ ఆన్సర్. అంటే ఫస్ట్ వెళ్ళి కోపం వచ్చి కొట్టారనుకోండి, రేపు జైల్లో వేయచ్చు, ఫేస్బుక్ కొట్టడం కష్టం. కానీ ఇదైతే రాయకుండా ఉండడం అనేది ఇంకా మనతో అయ్యే పని. అది కానీ మీరు అందంగా కొట్టించుకున్నారు కదండి, హీరోయిన్ మేము కర్రతో కొట్టింది కదండి. కొట్టింది, అలా కొట్టించుకోమంటారా? అలా అంతవరకు అంటే ఓకే. మరి ఆ కొట్టడం కూడా బాగా రొమాంటిక్గా కొట్టిందండి, బాగా రొమాంటిక్గా. నిజంగా కోపం వచ్చి రానట్టు కోపం, సరసం. మీకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఆయన మిమ్మల్ని అడిగారు కీరవాణి గారిని. అంటే క్వశ్చన్స్ అడిగాను, కానీ ఒక క్వశ్చన్ అడిగితే కానీ ముందు చెప్పాను ఇలా అడుగుతున్నానంటే ఇది మామూలు క్వశ్చనే, ఇంకా వెరైటీగా అడగమన్నారు. వెరైటీ నాకేం తోచట్లేదు. కాకపోతే ఒకటి ఏమనిపిస్తుందంటే అదే మళ్ళీ అడుగుదాం అనిపిస్తుంది. మీతో మీ కలయికలో చాలా సినిమాలు వచ్చాయి, కీరవాణి గారితో మొదటి నుండి ఎన్నో సినిమాలు వచ్చాయి. దాంట్లో కీరవాణి గారిని ఇబ్బంది పెట్టిన సందర్భం కానీ, అమ్మా బాబో ఈ సందర్భానికి నేను బాణీ కడుతుంటే ఇంత కష్టంగా ఉంది ఏంటి అని తల పట్టుకుని కూర్చున్న సందర్భం ఏదన్నా ఉందా అని అడిగాను. ఇది అందరూ అడిగే ప్రశ్నే కదా అన్నారు. అంతకంటే నాకు పెద్దగా ఇంకా వేరేం తోచట్లేదు. ఎన్నో మంచి పాటలు మీ కలయికలో వచ్చాయి కదా, అందులో క్లిష్టంగా అనిపించిన సందర్భం ఏమైనా ఉందా, ఎందుకు అనిపించింది అని ఒకసారి అడుగుదాం అనుకుంటున్నా కిరణ్ గారిని. ఇప్పుడు నా కెరీర్లోనే మ్యాక్సిమం నాగార్జున గారితో పనిచేసిన సినిమాలు ఉన్నాయండి. మనం ఎక్కువ చేసామండి, ఒక 15-20 ఉంటాయండి. రాఘవేంద్ర గారి తర్వాత మళ్ళీ రాఘవేంద్ర డైరెక్టర్గా ఆయనతో ఎక్కువ, తర్వాత హీరోగా నాగార్జున గారితో ఎక్కువ ఉన్నాయండి. హిందీలో మొదటి సినిమా ఏంటి సార్ మీ ఇద్దరు కలయికలో? ఫస్ట్ ప్రెసిడెంట్ గారు పెళ్ళాం. సూపర్ డూపర్ హిట్ సాంగ్ సార్. నిన్న మొత్తం మీ ఇద్దరి కాంబినేషన్ పాటలన్నీ వేస్తున్నప్పుడు ఎన్ని పాటలు ఉన్నాయండి. నేను మాట అన్నా, అది కేవలం డ్యూయెట్లు, ఊపు, హుషారు పాటలు వేస్తున్నారు. భక్తి పాటలు వేస్తే తెల్లారుతుంది. అన్నమయ్య, రామదాసు, షిరిడి, వెంకటేశ్వర ఇవన్నీ వేస్తే ఇంకా తెల్లారుతుంది. రామదాసు, షిరిడి, నమో వెంకటేశ్వర అన్ని పాటలు మరి అవన్నీ వేస్తే 4-15లో 60 పాటలు ఉంటాయండి. మొదటి సినిమా ప్రెసిడెంట్ గారు పెళ్ళాం కదండి, ఇద్దరు కలయికలు 17 సినిమాలు వచ్చాయి. 15 ఉంటాయండి. బాగా అసలు ఇంకా ఒక అంటే విజయం పరంగా, ప్రజాదరణ పరంగా మీకు సంతోషం కలిగించిన దాని పరంగా చూసుకుంటే మంచి పెద్ద సినిమా ఏంటంటే మీకు బాగా ఎంత ఆనందంగా ఉంది? బాగా ఆనందం కలిగించిన అల్లరల్లుడు అండి.
అల్లరల్లుడు కదండి, నాకు భలే ఫేవరెట్ సాంగ్స్. అల్లరల్లుల్లో మచిలీపట్నం మాయాబజార్ కానీ నిన్న అలాగా ఎత్తు పాడే అది కానీ అన్ని పాటలు అండి. ఒక్కసారి తొడతొక్కిడి తోటలో రైక చూస్తే అన్ని అన్ని తొడతొక్కిడి తోటలో అన్ని హుషారైన పాటలు ఉంటాయండి. బట్ అది పాటల కంటే కూడా కంపోజింగ్ కూడా చాలా సరదాగా జరిగిపోయింది. వేటూరు గారండి అన్ని పాటలు. శివప్రసాద్ రెడ్డి గారు, కామాక్షి శివప్రసాద్ రెడ్డి గారు అంటే ఆయన అదొక ఇల్లు. నాగార్జున గారు ఏంటంటే ఇంట్లోంచి బయలుదేరి ఇంకొక ఇంట్లోకి వెళ్ళినట్టు, అంతే, సేమ్ హోమ్ అవే ఫ్రమ్ హోమ్, అంతే కదండి. అంతే కదండి. కాకపోతే ఆయన కూడా ప్రిఫరెన్స్లు ఉంటాయండి. నేను కూడా ఆయనే కదండి ప్రొడ్యూసర్. నేను కూడా ఆయన రాగాల పేరు చెప్పడం తెలియదు కానీ నాకు పొడగంటిమయ్య పురుషోత్తమ ఆ రాగంలో నాకు పాట కావాలి అని అడిగారు నేను. అది ఏ రాగమో నాకు తెలియదు, అది మోహన్ రాగం. అంటే అప్పుడు ఏ శ్వాసలో చేరితే అన్నది అప్పుడు కంపోజ్ చేశాను. వాట్ బ్యూటిఫుల్ సాంగ్. అది ఆయన చాయిస్ అండి. అలా కావాలని అడిగి చేయించుకున్నారు ఆయన. ఆయనకి ఇష్టం అండి అది. నేనున్నాను ఆ లిరిక్స్ ఎవరు రాశారండి? అది నేను మీరు రాశారా ఆ లిరిక్స్? చీకటితో నేను రాశాను. ఏ శ్వాసలో శాస్త్రి గారు రాశారు, సీతారామ శాస్త్రి గారు. శీతాకాలం ఆ పాట కూడా శాస్త్రి గారు రాశారు. నేను చీకటితో వెలుగు చెప్పిన నేనున్నానని. వాట్ బ్యూటిఫుల్ లిరిక్స్ అండి. ఏ శ్వాసలో కూడానండి ఆయన ముందర లిరిక్ రాసిచ్చారు. ఆయన గొనుక్కుంటూ ఏ శ్వాసలో చేరితే అంతవరకు ఆయనదండి ట్యూన్ కూడా. ఏ శ్వాసలో చేరితే అన్నంతవరకు. గాలి గాంధర్వం అవుతున్నది అక్కడి నుంచి కంప్లీట్గా నేను అసలు మొత్తం రాశారండి ఆయన పాట ముందు. తర్వాత ఈ సినిమాలో కూడా నేను ఆసాం రంగులో కూడా నేను 4 పాటలు రాశాను. కిరణ్ గారు దేవుడే ముందర రాశారు. దేవుడే కిరణ్ గారు రాశారు. ఇంకా కూడా చాలా మంచి పాట, అది కూడా కిరణ్ గారు రాశారు. 4 పాటలు నేను రాశాను. 4 పాటలు మొదటి నుండి చివరి వరకు అక్షరం ప్రతి అక్షరం అలా రాసిస్తే మొత్తం అన్ని ముందర రాశారా? అన్ని పాటలు దుకాణం ముందర రాశారు. ఎత్తుకెళ్ళి పోవాలి ముందు రాశాను. తర్వాత మందుపాట ముందు రాశాను. మాజోలికి వస్తే మొత్తం మందుపాట రాసిచ్చాను సార్. మొత్తం ఇలా రాసిస్తే అక్షరం మార్చకుండా భావాన్ని అర్థం చేసుకుని గబగబ కంపోజ్ చేసి. ఇప్పుడు ఏది కష్టం అండి? ముందు రాస్తాం, ముందు ట్యూన్ చేయడం ఈజీయా లేకపోతే వాట్ ఈజ్ ఇట్? అంటే కొంత సాహిత్య పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి రాసిచ్చినా కూడా ఓకే అండి. ముందర రాసిచ్చినా కూడా చేయొచ్చండి. సాహిత్యం పట్ల అంత అవగాహన లేని వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ముందర ట్యూన్ ఇచ్చేయడం వాళ్ళకి సేఫ్ అండి. సేఫ్. సర్లే అండి, ఐ కెన్ కౌంట్ లాట్ ఆఫ్ నంబర్స్. ఎందుకంటే ముందర మ్యూజిక్ డైరెక్టర్ జాబ్ అయిపోయింది కదండి. ముందర అయిపోయాక లిరిక్ డైరెక్టర్ వాళ్ళ తల్లని 10 వాళ్ళు ఎలాగైనా రాసుకుంటారు. ఇరికిచ్చాలి దాంట్లో, ఒక్కోసారి వర్కౌట్ అవ్వదు. ఒకసారి వేటూరు గారు నాకు ప్రపోజల్ పెట్టారండి. ఏమయ్యా సరదాగా నేను ట్యూన్ కంపోజ్ చేస్తాను, ఒక 10 ట్యూన్లు, ఒక ఆల్బమ్ రిలీజ్ చేద్దాం, నువ్వు లిరిక్స్ రాయి అన్నారండి. నన్ను ఎప్పుడు అడిగారు, ప్రపోజ్ చేశారు. ప్రపోజ్ చేస్తే నేను అన్నానండి, ప్రింటింగ్ మిస్టేక్ అనుకుంటారండి, మొత్తాన్ని నేనే కంపోజ్ చేసి మీరు రాశారు అనుకుంటారు, ప్రింటింగ్ మిస్టేక్ అనుకుంటారు, మళ్ళీ ఎవరు చేసే పని వాళ్ళు చేయాలని. అంతే కదా. మీకు ఆల్బంలో మన ఆల్బంలో బాగా నచ్చిన పాట ఏంటండి? 6 పాటల్లో ఈ 6 సాంగ్స్ కిరణ్ గారు రాసిన 2 పాటలు, నేను రాసిన 4 పాటలు, మొత్తం 6 పాటల్లో మీకు భలే అనిపించిన పాట? కథ పరంగా నాకు బాగా నచ్చిన పాట దేవుడే. అవును. కథాపరంగా నాకు కొంచెం రొమాంటిక్ సాంగ్స్ అంటే బాగా ఇష్టం అండి. ఇప్పుడు ఫ్రమ్ ద బిగినింగ్ మెలడీ రొమాంటిక్ అంటే ఇంకా దీస్ 2 ఆర్ మై ఫేవరెట్. ఐ ఆల్వేస్, కిరణ్ గారికి కూడా తెలుసు. మీకు బాగా నచ్చిన పాటలు ఏంటండి? అంటే నేను రాసేనని కాదండి, నేను మంచి ట్యూననే దేవుడే పాట నాకు బాగా ఇష్టం. అంటే నేను లిరిక్ పక్కన పెట్టండి, దేవుడే చాలా మంచి, అది అతను చాలా చక్కగా పాడాడు. మీరు ఫస్ట్ కంపోజ్ చేసేప్పుడు నేను ఉన్నాను, మీరు ఈల థీమ్ అంతా కంపోజ్ చేసినప్పుడు మ్యూజిక్ కంపోజ్ నేను పక్కనే ఉన్నాను, మీరు ఈల పాడేసినప్పుడు ఉన్నాను. కానీ దాని తర్వాత ఆ బాణీకి అలాంటి సాహిత్యం రావడం ఉన్నది చాలా ట్యూన్ విన్నగానే విపరీతంగా నచ్చిందండి. అది నచ్చి ఆయనకు కూడా చెప్పాను,
మనసులో అనుకున్నాను దీనికి పాట చేస్తే ఇంకా బాగుంటుంది కదా అని అలాగే చేశారు. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు మ్యూజిక్ సిట్టింగ్స్లో కూర్చుంటారు లేదు నాకు తెలియదండి, బయట ఏం జరుగుతుందో నాకు తెలియదు. బట్ నేను పనిచేసిన వాళ్ళలో నాగార్జున గారికి చిరంజీవి గారికి మ్యూజిక్ సెన్స్ బాగా ఎక్కువ అండి. ఎక్కువ వాళ్ళు ఒక్కొక్కసారి కంపోజింగ్స్లో కూర్చుని నాకు ఇలా కావాలండి ఇలా అడిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ అది ఎప్పుడు కూడా మ్యూజిక్ డైరెక్టర్ని ఇబ్బంది పెట్టే విధంగా అడగరండి. ఫ్రీడమ్ ఉంటుంది, బట్ దానికి రీజన్ చెప్తారు. ఇప్పుడు ఇలా కావాలని అడగడంలో తప్పేం లేదండి, కానీ ఇలా కావాలని అడుగుతూ ఎందుకు అలా కావాలి ఫర్ దిస్ రీజన్, దాన్ని సైంటిఫిక్గా ఇదైతే ఇదండి 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 ఈ టెంపో అయితే డ్యాన్స్ చేయడానికి బాగుంటుందండి, లేకపోతే ఇది కొంచెం నావెల్గా ఉంటుందని ఒక రీజనింగ్తో అడిగినప్పుడు అది చేసేవాళ్ళకి కూడా కొంచెం ఎంకరేజింగ్ ఉంటుందండి. నేను అబ్జర్వ్ చేసింది. మనకి నా సామిరంగా సాంగ్ అదే కదండి, నాకు అది అంత లేదు అక్కడ సీను, ఇక్కడేమో వారలాగా ఉంది. కరణమ్మగూడప్పుడు కూడా చిరంజీవి గారు బంగారు కూడా పాట చేసేటప్పుడు అలాగే అడిగారండి, ముందర ఏదో ట్యూన్ చేస్తే ఇది కొంచెం స్టెప్స్కి అనుగుణంగా లేదండి అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి స్టెప్స్కి ఆయన డాన్స్ అనుగుణంగా ఈ బీట్లో కావాలండి అని ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. చేసినప్పుడు అసలు నేను అబ్జర్వ్ చేస్తుందండి, అది మీ ఇద్దరిలో కూడా ఆ టెండెన్సీ ఉందండి. మ్యూజిక్ని ప్రేమించి కొంచెం ప్యాషనెట్గా చేయించుకోవడం అన్నది ఎలా కావస్తే అలాగా. కొన్ని ఆ విషయాలన్నీ గుర్తొస్తున్నాయి అప్పటిది ఇప్పుడు అన్నీ కూడా. అంటే మనం చివరికి అంటే అన్ని రకరకాల సంతోషాలు ఇదొక సంతోషం. పనిచేసినప్పుడు వచ్చే తృప్తి, అది ఆదరణ పొందిన తర్వాత వచ్చే తృప్తి, అది విజయం వచ్చిన తర్వాత తృప్తి. దాంతోపాటు పనిచేసిన అందుకు మామూలుగా అంటారు రచయితకు 3 రకాల ఉంటుందన్నమాట. ఏంటంటే అచ్చు కుతి, అంటే రాసింది అచ్చులో రావాలి, అక్షర రూపంలో రావాలి. మెప్పు కుతి, మెచ్చుకోవాలి. 3వది పారితోషక ఫలశ్రుతి. ఫలశ్రుతి అంటే గుర్తొచ్చిందండి, నాసామిరంగా అనేది మనకి మంచి అందరూ మాట్లాడుకుంటున్నారు. దాంతోపాటు కొంతమంది ఈ మధ్యన అడిగారండి నన్ను, ఇది రీమేక్ కదా అని చెప్పి, అంటే కొంచెం తక్కువ చేసి మీరు పీకింది ఏముంది అన్నట్టు. అంతే కదండి రీమేక్. నేను వాళ్ళతో ఒకటి అన్నానండి, నేను ఇప్పుడు ఒక కదలిక తయారు చేస్తాను అంటే మీకు ఏం అర్థమవుతుంది అన్నానండి. ఏంటంటే నేను ఇప్పుడు ఒక కదలిక తయారు చేస్తాను అన్నానండి. అంటే వాళ్ళకి ఏం అర్థం అవ్వలేదండి, అడిగిన వాళ్ళకి. ఐ విల్ మేక్ ఏ మూవ్ అన్నాను. అంటే నేను బయలుదేరుతాను కదా. అంటే ఐ విల్ మేక్ ఏ మూవ్ అన్నది ఒరిజినల్ సినిమా అండి, ఇంగ్లీష్ సినిమా. దానికి రీమేక్ చేయాలని కూర్చుంటే నేను నేను తయారు చేస్తాను ఒక కదలిక అంటే ఏమవుతుందండి, ఏం అర్థం కాదు. సో రీమేక్ చేసేవాళ్ళు కూడా తెలివితేటలు ఉండాలి. అయ్యా సెలవు ఇప్పించండి నేను బయలుదేరుతాను అంటే దానికి ట్రాన్స్లేట్ చేసినట్టు. సో ట్రాన్స్లేషన్ కానీ రీమేక్ కానీ దానికి కూడా బుర్ర కావాలండి. మీకు ఎందుకు, మీకు పెళ్లి సందర్భం బంధం ఉంది మన సినిమా, మన ఫస్ట్ మూవీ తెలుగులో మెగా హిట్ అండి, తమిళ్లో తీశారు ఫ్లాప్ అండి. ఎందుకు అనుకుంటున్నారు? తమిళ్లో మక్కి మన సాంప్రదాయం ప్రకారం ఏం కాఫీలు తాగారా టిఫిన్లు చేశారా అంటాం మనం అలా పలకరిస్తాం. తమిళ్లో ట్రూగా ట్రాన్స్లేట్ చేస్తారు, కాఫీ సాఫ్టింగ్లా టిఫిన్ సాఫ్టింగ్లా అని పెట్టారండి. ఎలా కుదురుతుంది? వాళ్ళకి ఏం కావాలో అలా చేయాలి. సో అక్కడ అతను ఫెయిల్ అయినట్టు. సో రీమేక్ అన్నది అది తమాషా కాదండి. మీరు 2 చూశారు కదా? నేను 2 చూసాను. నిన్న మనం 25th కదండి విజయ్ది, అంటే మీరు పరిచయం చేసిన 25th తొలి దర్శకుల్లో విజయ్. నాకు నిన్నే తెలిసిందండి 25 నెంబర్. మీకు విజయ్ మీద అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే, అంటే ఒక అభిప్రాయం ఎలా ఏర్పడిందండి? ఇంత ఒక పెద్ద సినిమా అని ఇలాంటి కిరవాణి గారికి తెలుసు, రకరకాల డైరెక్టర్స్ సర్చింగ్ ఈ సినిమా కథ రెడీ అయిపోయి ఉంది మా దగ్గర, విత్ స్క్రిప్ట్ విత్ మాటలు అన్నీ రెడీ అయిపోయి ఉన్నాయండి ఆల్మోస్ట్. విజయ్ని తనది నా దగ్గరికి ఎవరో పంపించారండి, అతనికి ఏదో డైరెక్ట్ చేయాలని. నేనేం చేశాను, విజయ్ నువ్వేమేం చేసావు పాటలో, నాట్ డాన్స్, నాట్ కొరియోగ్రఫీ సాంగ్స్, సెండ్ మీ సాంగ్స్ వేర్ ఇట్ ఇస్ అ స్టోరీ, ఒక షార్ట్ స్టోరీ లాగా. ఐ వాంట్ టు సీ ఒక 3 నిమిషాల్లో ఒక కథ ఎలా చెప్పగలుగుతావు. నా 2-3 పాటలు పంపించాడండి. ఒకటి ధనుష్తో చేసింది, మాస్టర్ సార్ అనండి దాని పేరు, సార్ అదొక పాట. ఇంకోటి వేరే సినిమాలు లేదు 2 పాటలు చూసాండి, వెరీ నైస్. అంటే ఒక 3 minutesలో 1 సాంగ్. ఇప్పుడు హౌ టు కంపేర్ ఐ కెన్ సే
ఇప్పుడు నాటు పాటలో దెర్ ఇస్ సెపరేట్ స్టోరీ. సినిమాలో ఒక మినీ చిన్న మినీ స్టోరీ అండి అది. నాటు పాట, ఒక కలుస్తాము, ఇద్దరు ఫ్రెండ్స్, ఒక అమ్మాయి కోసం వీడు సాక్రిఫైస్ చేయటం, డాన్స్ చేయటం, అండ్ అగైన్ నేషనల్ ఇది అన్నీ ఉందండి సాంగ్. పక్కన డాన్స్ పక్కన పెట్టండి దాంట్లో. ఐమ్ టాకింగ్ అబౌట్ స్టోరీ. ఇది నాకు బాగా నచ్చి ఆ స్క్రిప్ట్ బుక్ అతనికి ఇచ్చి, ఇదిగో డైలాగ్స్, నువ్వు నీ ఊహలో ఎలా ఉంటుంది మా సినిమా అని చెప్పు అంటే, ఈ కేమ్ బ్యాక్ ఆఫ్టర్ ఎ వీక్, సీన్స్ కొన్ని మార్చుకుని అవి చేసుకుని, అది నచ్చిందండి. ఐ లైక్ ద వే. తను పనిచేసినప్పుడు కూడా ట్రాన్స్పరెంట్గా అర్థమైపోద్దండి. ఇప్పుడు మన ఇంట్లో కుర్రాడికి, చిన్నపిల్లాడికి అతనికి ఇడ్లీ తినాలందనుకోండి, ఈరోజు పెసరట్టు అని చెప్పి అనుకోండి, ఇలా పెడతాడు ముఖం. అలాగా తనకి నచ్చంది ఉంటే ఇలా బిక్కముఖం వేసి చూస్తుంటాడు, వెంటనే తెలిసిపోద్దండి. కొంతమంది అలా కాదండి, తల ఊపి మర్నాడు వచ్చి దానికి ఏదో వంక పెట్టి కాంప్లికేట్ చేస్తాడు. ఇది అలాగా చిన్నపిల్లలాగా వెంటనే ఇలా ముఖం పెడతాడండి. ఏం బాగోలేదా అంటే అదండి ఇదండి అంటాడు, వెంటనే సాల్వ్ అయిపోద్ది. ఈ 3 నెలల్లో తీయడం అంటే సినిమాని, దానికి డెసిషన్ మేకింగ్ ఇంపార్టెంట్ అండి. వెరీ డిసైసివ్, స్పష్టమైన ఒక ఆలోచన విధానం. అండ్ ఆల్సో ఏమండి, మాకు 2 hours 25 minutes 2 hours 23 minutes వచ్చిందండి. ఫస్ట్ కట్ వాజ్ 2 hours 40 minutes. అంతే, తీసింది 2 hours 40 minutesకి వచ్చిందండి. ఒక పావు గంట అంతే. మేము 1/2 గంట దాన్ని స్కిప్ చేసాం. అసలు కిరవాణి గారు అది కూడా తీయొద్దన్నారు, అవసరం లేదన్నారు కదా, బాగుంది సినిమా తీయొద్దన్నారు. లేదు సార్ తీద్దాం, కొంచెం స్పీడప్ చేద్దామని. అంటే దట్ డెసిసివ్నెస్, వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, ఫస్ట్ షార్ట్ ఓకే. ఈ సినిమాలో నా వల్ల మీకు ఏమైనా ఇబ్బంది వచ్చి ఉంటే అది 3 గంటల ఫోన్ మెసేజ్ అయి ఉంటుందండి. మొన్న మార్నింగ్ అండి ఆయన ఒక థ్యాంక్స్ చెప్తూ, ఆల్ సంక్రాంతి పండగకి రిలీజ్ అయ్యే 3 సినిమాలకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు కదా, మీరు పాట విన్నారు నిన్న. 3ంటికి మెసేజ్ పెట్టారు. నేను అసలు పడుకునేటప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండదండి, పొద్దున్నే చూసుకుంటా. 6:30కి నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి చూస్తే ఈయన మెసేజ్లు ఉన్నాయి, ప్లీజ్ కాల్, కెన్ ఐ కాల్. ఇది అమ్మా ఏమైపోయింది, ఇప్పుడు సినిమా ప్రింట్లు వెళ్ళిపోతున్నాయి. అంటే బిన్నీకి అలవాటు అండి, విజయ్కి. మీకు అలవాట్లే కదండి. 3 అలవాట్లేదు. 3 గంటలు వేస్తారండి. 3:15 3:15 9 గంటలకే పడుకుంటారు. అది 3:50 మెసేజ్ నాకే కాదండి సార్, నేను ఫోన్ ఎత్తట్లేదని అఖిల్కి ఒక మెసేజ్. వాడు పొద్దున్నే నాన్న ఏమైంది అని పొద్దున్నే వచ్చాడు. వాడు ఏం లేదు లేరా, అమలకు పెట్టారు ఒక మెసేజ్. నేను చాలా అసలు ఏదో ఒక ప్రింట్, ఒక రీల్లో ఏమన్నా సౌండ్ లేచిపోయిందా టోటల్గా, అది డిలీట్ అయిపోయిందా, చాలా కంగారు పడిపోయారండి ఆ పాట కోసం అండి. ఆ పాట కోసం ఇలా చేద్దాం. బట్ వాట్ అ బ్యూటిఫుల్ థాట్, వెరీ వెరీ నోబుల్ థాట్ అండి. అండ్ ఈ మధ్యన ఐ బిన్ వాచింగ్ కొంచెం న్యూస్లో వాటిలో వే పీపుల్ ఆర్ టాకింగ్ కరెక్ట్గా లేదండి. అంటే మన సోషల్ మీడియాలోనండి, సోషల్ మీడియా ఏదో మనం చాలా బ్యాడ్ పీపుల్, వీళ్ళకి స్వార్థపరులు కంప్లీట్గా, ఇది తప్పితే ఇది లేదు, దే హ్యావ్ నో సెంటిమెంట్స్, నో ఎమోషన్ అని ఆయన ఎవరండి? ఆ సోషల్ మీడియాలో ఆటల్లో ఒకళ్ళని అంటాం అండ్ దాన్ని ప్రమోట్ చేయటం, దాన్ని సెన్సేషనలైజ్ చేయటం. దిస్ ఇస్ వెరీ గుడ్, వీఆర్ ఆల్ టుగెదర్. ఎస్, కాంపిటీషన్ గుడ్, కాంపిటీషన్ ఎప్పుడు హెల్తీయే కదండి. కాంపిటీషన్ లేకపోతే మనం ఇట్లా డౌన్ అయిపోతామండి. మనకి నైస్. అంటే ఇంకేమైనా పాటల గురించి ఇంకొక 1-2 songs గురించి మాట్లాడేస్తే పాటలు వాళ్ళు వేసుకోవటానికి ఉంటుంది. దాన్ని వీ కెన్ క్లోజ్ ఇట్. అన్ని పాటలు కవర్ చేశాను, అన్ని చేసాం. ఇంకా చేసాము. దుమ్ము దుకాణం, మందు పాట, ఎత్తుకెళ్ళి, నా సామిరంగా చేశాం కదండి. నా మందు ఎక్స్పీరియన్స్ మీరు అడగలేదండి. మీరు మిమ్మల్ని అడగాలి, అదే నేను మర్చిపోయాను, ఆయన్ని అడుగుదాం అనుకున్నాను. మీ మంది ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఆయన రాశారు, దానికి తగ్గట్టు మీరు ట్యూన్ కట్టారు. ఇట్ ఈస్ బికమింగ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రేజ్ ఆఫ్ ద థింగ్. నాకు లేదని నిన్న నైట్ ఫోన్ చేసి ఫోన్లు, ఆ సాంగ్ ఇప్పటివరకు ఎందుకు చేయలేదు అని.
మేము న్యూ ఇయర్స్కి పార్టీ చేసుకునే వాళ్ళం కదా. కొంచెం దుమ్ము దుకాణం ఇది కూడా తొందరగా వస్తే బాగుంటుంది. ఇవాళ వచ్చేస్తుంది ఏది మందుపాటు రావాలి సార్. మందుపాటు వచ్చేస్తుంది. నేను సార్ మీ మందు మీకేమైనా ఉందండి నా మందు ఎక్స్పీరియన్స్ ఇంట్రెస్టింగ్ స్టోరీ అండి. నేను చక్రవర్తి గారి దగ్గర జాయిన్ అయినప్పుడు నాకన్నా సీనియర్లు అండి మనో అప్పటికే ప్రసన్న కుమార్ వీళ్ళందరూ సీనియర్లు అండి. సో నన్ను ర్యాగింగ్ చేయడం మొదలెట్టారండి. నువ్వు వచ్చావు కాబట్టి నువ్వు మాకు పార్టీ ఇవ్వాలన్నారు. జూనియర్ నేను అసలు మందు తాగలేదండి. మందు పార్టీ కావాలంటే సరే నేను నా పేమెంట్లో వాళ్ళకి మందు పార్టీ ఎక్కడంటే కార్ పార్కింగ్ షెడ్లో పార్కింగ్ లాట్లో అక్కడ చీకట్లో కూర్చుని నేను తెప్పించి మనకు ఆ కుర్రాళ్ళతో చెప్పించి మందు తెప్పించి బ్రాందీ అనుకుంటానండి. వాళ్ళందరూ మొదలెట్టే నేను కూర్చున్నాను హాయిగా. వాళ్ళు ఇదేంటి నువ్వు కూడా తాగాలి అప్పుడే కదా పార్టీ అన్నారు. నాకు అర్థం లేదా, నేను స్పాన్సర్ చేస్తున్నాను కదా, నేను కుదరదని బెదిరించారండి. అప్పుడు నేను ఫస్ట్ స్టిప్ టేస్ట్ ఏం చెప్పమంటారా, ఒక ఎలకను చంపి ఒక ఎలక చచ్చిపోయిన ఎలకని ఒక గ్లాసులో నీళ్ళలో వేసి ఒక రోజంతా నానబెడితే ఎలా ఉంటుంది అది బ్రాందీ స్మెల్ అండి. దీనికన్నా ఎందుకు తాగుతున్నారు, ఇది టేస్ట్ బాగోలేదంటే నన్ను అక్కడ పెట్టారండి కారపూస. నేనేంటంటే మందు తాగేవాళ్ళు ఒక 2 సిప్పులకి ఇలా వేసుకుంటారు. నేను ఒక్క సిప్పు తాగి ఒక గుప్పుడు తినేయడం, మొత్తం ప్లేట్ అంతా ఖాళీ. మందు తాగింది ఏం లేదు కానీ మొత్తం ఇది ఖాళీ అయిపోయింది. ఆ తర్వాత వేటూరు గారు నేను జగదీష్ ప్రసాద్ అని ఇక్కడ రామానాయుడు స్టూడియో దగ్గర బాంబ్ బ్లాస్ట్ అయింది కదండి, ఆయన పోయారు. ఆయన నేను వేటూరు గారు మేము ఒక బ్యాచ్ అండి, మేము ముగ్గురం. వేటూరు గారు ఆయన కూడా తిరిగే రోజుల్లో తర్వాత వేటూరు గారు కూడా మానేశారండి వాళ్ళ అమ్మగారు పోయిన తర్వాత. అప్పుడు నేను ఎక్కువ రమ్ము అలవాటైందండి. ఒక 10 సార్లు 15 సార్లు తాగానండి రమ్మే నేను తాగింది ఎక్కువగా రమ్మండి. తర్వాత ఒక గుడికి వెళ్ళి మూకాంబిక టెంపుల్ ఎందుకో నాకు మానేయాలనిపించిందండి. నేను మానేసిన నెక్స్ట్ డే నాకు ఫస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ బ్రేక్ వచ్చిందండి. సో అదొక బ్లెస్సింగ్ లాగా నేను ఫీల్ అయ్యి ఆ తర్వాత నాకు ఒక 1 ఇయర్ తర్వాత నాకు పెళ్ళి అయిందండి. ఆ స్టోరీ ఏంటంటే నా వైఫ్కి నాకు పెళ్ళి అవ్వకముందర తనకి మందు తాగేవాళ్ళు అంటే ఎలర్జీ అండి, అస్సలు ఇష్టం. సో నేను ఆల్రెడీ నేను మందు మానేసి ఉన్నానండి. సో ఆ రకంగా అది కలిసిందండి, ఆటోమేటిక్ సరిపోయింది అది ఈక్వేషన్. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు లేదండి. సో నేను మానేసి నేను లాస్ట్ మందు తీసుకుంది మా ఫ్రెండ్ సురేష్ కుమార్ బలరామ్ వాళ్ళ పెళ్ళి తీర్థహಳ್ಳಿలో జరిగితే అక్కడ నేను తీసుకున్నానండి. దాని తర్వాత ఈ టెంపుల్కి వెళ్ళి మానేశానండి. దట్ వాజ్ 1990. అంటే ఎంత 34 ఇయర్స్ నుంచి నేను మందు మానేశాను. ఈయనకి మందు అలవాట్లేదు, సిగరెట్ అలవాట్లేదు. ఈ 2 నా సినిమాల్లో పెట్టారు. సిగరెట్ సాంగ్ ఒకటి సిగరెట్ నాతో పాడించారు కూడా. మీరు వల్లి పాడారండి. అదే అండి, అంటే తన అందులో డైలాగ్ ఉంది కదండి, అవును. ఆ డైలాగ్ అన్న పాపానికి తను ప్లేబ్యాక్ ఆర్టిస్ట్ చేసామండి. సంగమైన నాగార్జున అండ్ శ్రీవల్లి అదేమిందండి వినుడు 2 వయసెస్ లేవు ఆయనకి. ఫుడ్ మీద మాత్రం ఏం చేయట్లేదు సాంగ్.